మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రభుత్వ ఉద్యోగినిపై అత్యాచారం కేసు నిందితుడికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. పల్నాడు జిల్లా మాచర్లో ఈ కేసు సంచలనం సృష్టించింది. నిందితుడు శ్రీనివాసరావును రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. మాచర్ల కోర్టు జడ్జి ముందు హాజరుపరిచారు. ఈ నెల 23 వరకు న్యాయమూర్తి రిమాండ్ విధించడంతో నిందితుడిని పోలీసులు గురజాల సబ్ జైలుకు తరలించారు. ప్రభుత్వ ఉద్యోగినిపై అత్యాచారం కేసు నిందితుడికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఇక పల్నాడు జిల్లా మాచర్లో అయితే ఈ కేసు సంచలనం సృష్టించినట్టుగా తెలుస్తుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, మొత్తానికి నిందితుడు శ్రీనివాసరావు అయితే రాత్రి పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? మాచర్ల ఏదైతే పల్నాడు జిల్లా మాచర్లలో అయితే సంచలనం సృష్టించిన అత్యాచారం కేసులో అయితే ఏదైతే మాచర్ల పట్టణానికి సంబంధించిన యువతపై అమానుషంగా అత్యాచారం చేసిన ఘటనలో నిందితుడు అమాల శ్రీనివాసరావు అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే బాధిత యువతకి నిందితుడు ప్రియుడిగా కావడంతో ఈ కేసులో కొత్త మలుపు తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ ఘటనపై ముఖ్యంగా ఏదైతే ముఖ్యమంత్రి అలాగే మాచర్ల ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మానందరెడ్డి ఈ ప్రత్యేక దృష్టి సారించి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు అయితే ఆదేశించిన పరిస్థితి అయితే ఉంది. దీంతో పల్నాడు ఎస్పీ అయితే దీనికి ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి దీనికి రంగంలోకి దిగిన పరిస్థితి. దీంతో రాజుపాలెంలో ఈ నిందితుడిని అయితే అరెస్ట్ చేశారు. అయితే మాచర్ల గవర్నమెంట్ హాస్పిటల్లో అయితే వైద్య పరీక్షల అనంతరం అయితే నిందితుడిని మాచర్ల కోర్టులో హాజరుపరిచిన పరిస్థితి అయితే ఉంది. అయితే అతనికి 14 రోజులు రిమాండ్ కూడా విధించిన పరిస్థితి ఉంది. అయితే ఏదైతే ఈ కేసుకు మరింత దర్యాప్తు కొనసాగుతున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఆ ప్రభుత్వ ఉద్యోగినికి సంబంధించి కాల్ డేటా ప్రకారం అలాగే సీసీ కెమెరా ఫుటేజీల ప్రకారంగా అతన్ని నిందితుడిని గుర్తించారు. దీంట్లో ఆమె ప్రియుడే ఈ యొక్క ఘాతకానికి పాల్పడిన పరిస్థితి నేపథ్యంలో ఆమెకి సంబంధించిన డేటాలు కూడా ఆమెకి సంబంధించిన వివరాలను కూడా పోలీసులు సేకరిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అతనికి ఏదైతే ఆ ప్రభుత్వ ఉద్యోగిని ఆమెకి సంబంధించిన ఆస్తులపై ఏదైనా కన్నేసి ఈ విధంగా వ్యవహరించాడా, లేకపోతే ఆమెకి అతనికి ఉన్న మనస్పర్ధల నేపథ్యంలో ఇలాంటిది ఘటన చోటు చేసుకున్నదా అనేది కూడా ఆమెను కూడా ఏదైతే ఆ మహిళా బాధితురాలను కూడా విచారించిన పరిస్థితి ఉంది. ఈ కోణంలో మొత్తంగా అతనికైతే ప్రస్తుతానికి రిమాండ్ విధించిన పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ నాగేశ్వరరావు. సీఎం